హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. ఎమర్జెన్సీగా ఊరెళ్ళాల్సి వచ్చిందన్నాను కదా! రాగానే అసలు వాళ్ళందరిని అక్కడే పెట్టి పిల్లల్ని, హస్బెండ్‌ని నేనొచ్చాను. ఒక పక్క కంప్యూటర్ వర్కు, ఒక పక్క స్టిచ్చింగు జరుగుతుంది. నేనేం చేశానంటే 2 డేస్ అక్కడున్నాను కదా! ఆ 2 డేస్‌లో నేను కాల్ చేసిన వాళ్ళవి ఒకటిస్తా అన్నది. నేను రాగానే మీకు 4 ఇచ్చేస్తాను, 2 ఇచ్చేస్తాను. అట్‌లీస్ట్ ఆ 2 డేస్ కామ్‌గా ఉండడానికి అని చెప్పాను. బట్ వచ్చాక చాలా ప్రెషర్ అనిపిచ్చింది నాకు. నేనిక్కడే ఉన్నానా ఈ శారీస్ నేను చూపిచ్చే శారీస్ పాపం తను చాలా రెగ్యులర్ కస్టమరు. ఓన్లీ పైపింగ్ బ్లౌజెసే కుడతారనమాట. వేసుకుంటారు. అయితే నేను స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఫ్రైడే రోజొస్తే సాటర్డే చెల్లెలు ఊరికెళ్తదనమాట. సో, సాటర్డే వరకు నాకు ఛాన్స్ ఉంది. సో, నేను 3 శారీస్ 2 కుట్టివ్వమనింది తను. సరే ఇంక 2 ఇవన్నీ ఎందుకులే అని చెప్పి చెల్లెలకిచ్చేసాను. 3 కుట్టేసి తనకిచ్చేసింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది తను. తన మ్యారేజ్ యానివర్సరీ ఒకటుందంట. అండ్ ఇంకొకటి మ్యారేజ్ ఉందంట. వాటి కోసమని సౌత్ ఇండియాలోను సంథింగ్ అది సీఎంఆర్‌లో షాపింగ్ చేసుకొని తెచ్చుకున్నారు. చాలా అంటే చాలా స్టిచ్ చేయించుకుంటారు. తన పాప అట్లా. ఇది మనం ఒక మంచి డిజైనర్ డ్రెస్ నేను షార్ట్‌లో పోస్ట్ చేస్తాను కుట్టిన తర్వాత. చిన్న పాపకి పైన ఓనీ టైప్ గూడా వస్తది గదా! అలా పైన చిన్న కంప్యూటర్ వర్క్ చేయమన్నారు. జస్ట్ 250 రూపీస్‌లోనే నేను కంప్లీట్ చేశాను వర్క్ అనేది. ఓన్లీ నెక్ అనమాట. ఇంకా అయిపోయింది. నేను ఫస్ట్ పెట్టున్నాను కదా! అది అయిపోయింది. అది అయిపోయే లోపే ఇంకా తమ్ముడికిచ్చాను. అరే కొంచెం కట్ చేయరా ఇది వేసేసి అట్‌లీస్ట్ ఇవన్నా స్టిచ్ చేసి ఇచ్చేసి వెళ్దాము అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ నేను వెళ్ళాలి 2 డేస్‌లోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళాలి. అప్పుడు ఒక 1 వీక్ పడతదనమాట రావడానికి. మన యూట్యూబ్ వాళ్ళయి మెయిన్‌గా కుకట్పల్లి పెళ్లి కూతురు ఉందనమాట. తనది మెయిన్‌గా ష్యూర్‌గా ఇవ్వాలి కాబట్టి వచ్చాను. లేదంటే అసలు వచ్చే సిచ్యువేషన్ కాదు ఇంట్లో. ఇది థర్డ్ బ్లౌజ్ అనమాట. నేను ఇంత అర్జెంట్‌గా ఇవన్నీ 1 డేలోనే అనమాట. వచ్చిన నైట్ వరకు నేను ఎంత వరకు మేలుకుంటానో అంతవరకు వేశాను. ఈ సారీ మీదదే. ఇప్పుడు నేను చూయించాను కదా! ఫస్ట్ నేను చిన్న ఉషా 550 తీసుకున్నప్పుడు వేశాను. ఆ వర్క్ ఫస్ట్ వర్క్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ పెద్ద మిషన్ తీసుకున్నాక కూడా ఈ వర్క్ ఆర్డర్ అనేది వచ్చింది. సో, ఇది తీసుకొని ఇలా వర్క్ చేస్తున్నాను. ఇది కూడా కంప్లీట్ చేసేసాను ఆ రోజే. యాక్చువల్‌గా ఇది తను ముందు రోజే తీసుకొస్తా అన్నారు. నేను ఓకేలే అని చెప్పాను. చెల్లెలు ఉంది కదా అని చెప్పి. అది కూడా 2 సారీస్ అని చెప్పారు. ఎవరంటే సాన్వి ఉంది కదా! పాప వాళ్ళ హెడ్ మాస్టర్ ఉంటది కదా! వాళ్ళ మమ్మీవనమాట. పైగా వాళ్ళ మమ్మీవనగానే నేనేమనుకున్నా అంటే జస్ట్ పైపింగ్ బ్లౌజులేసుకుంటారు కదా! అంటే వాళ్ళ ప్రిన్సిపల్ మేడం మనంతుంటారు. వాళ్ళ మమ్మీ అంటే కొంచెం పైపింగ్ బ్లౌజులు అలా యేసుకుంటారు అనుకున్నా నేను. బట్ అవి అసలు ఆ బ్లౌజెస్ చూడగానే నాకు భయమేసింది. అసలు ఇవి అవుతాయా? అవ్వవా? చాలా టైమ్ టేకింగ్ మీకు తెలిసిందేముంది. యాక్చువల్‌గా మగ్గం వర్క్ వేపిచ్చిందేంటంటే ఎగ్జాక్ట్‌గా మన సైజు పెట్టి వేస్తారు కాబట్టి అది పెద్ద ఇబ్బందికరం ఏం గాదు. కానీ ఇలా రెడీమేడ్‌వి స్టిచ్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే నెక్ సైజు సేమ్ ఉండదు. హ్యాండ్స్ సైజు సేమ్ ఉండదు. పెద్ద పెద్దగా ఇచ్చేస్తారు అట్లా. ఇదొక శారీ. 4 శారీస్ పంపియగానే నేను అప్పటికి చెప్పాను. ఇంకా ప్లీజ్ మేడం కొంచెం చూడండి అంటే స్టాఫ్ వచ్చారనమాట. మనకి తెలిసిన వాళ్ళే. స్టాఫ్ కూడా మన దగ్గర స్టిచ్ చేయించుకుంటారు. సో, వాళ్ళనేది వచ్చారు. ఇవి నేను చెప్పా కదా! రాగానే స్టిచ్ చేశానని. యాక్చువల్‌గా నేను 3 బ్లౌజెస్ ఎళ్ళాననుకున్నా యూట్యూబ్ వాళ్ళయి. కానీ కాదు. ఓన్లీ ఒక్క బ్లౌజ్ కుట్టా. ఇంక మిగతా చాలా ఉండిపోయినాయి. వచ్చిండేనే నైట్ మొత్తం జర్నీ ఉంటది. బట్ పగలు పడుకోకుండా కుట్టాల్సొచ్చింది. కుట్టాలి ఇంక తప్పదు. ఇదొక టాప్ అనమాట. నార్మల్ బెనారసీ టైప్ ఉంటది కదా! ఆ టాపు. ఇది లెహెంగా మీదదనమాట బ్లౌజ్. మధ్యలో ఆ డాట్ వల్ల ఏంటంటే షేప్ మంచిగా నిలుస్తది. బ్యాక్ ఏమో డీప్ వీ పెట్టమంది తను. నువ్వు ఒకవేళ ఈ వీడియో చూస్తే గనుక కామెంట్ చేయి. మేబీ చూడకపోవచ్చు. ఎందుకంటే తను చాలా బిజీగా ఉంది పాపం పెళ్లి కదా! ఇంకొన్ని తీసుకొచ్చింది మళ్ళీ. ఈ నెక్‌నే 3కి చెప్పారనమాట. సేమ్ నెక్, సేమ్ హ్యాండ్స్ 2 లెహెంగా బ్లౌజెస్‌కి అండ్ డ్రెస్‌కి సేమ్ నెక్ చెప్పారు. ఆ నెక్ అంటే చాలా ఇష్టం అట్టుంది తనకి. ఇంకొకటి నార్మల్ పైపింగ్ బ్లౌజ్ చెప్పారనమాట. నార్మల్ శారీ ఇది. డైలీ వేర్ ఉంటాయి కదా! అట్లా. ఇది రెడీమేడ్‌వి. మీషోలో అలా దొరుకుతాయి కదా! మనకి రెడీమేడ్ ఓన్లీ జరీ థ్రెడ్ యూజ్ చేసి. కొంచెం ఇవి నార్మల్ శారీస్ మీదకి యూజ్ చేసుకోవచ్చు. పట్టు శారీ మీదకైతే ఇది కూడా రెడీమేడ్‌దే. నా సజెషన్ అయితే పట్టు శారీస్ మీదకి ఇవి యూజ్ చేసే కంటే కూడా పట్టు శారీల బ్లౌజ్ నార్మల్‌గా స్టిచ్ చేయించుకోవడమో, లేదంటే ఒక 500 అయినా సింపుల్‌గా వర్క్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే
అది చూడగానే తెలిసిపోతుందనమాట అది రెడీమేడ్‌ది అని చెప్పి. బట్ బిలో మిడిల్ క్లాస్ అలా ఉంటారు కదా! వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అయితదండి. ఒక 500 శారీస్ మీదకి మళ్ళీ ఇంకో 500 పెట్టి కూడా వర్క్ చేసుకోలేమంటే ఒక 300, 350లోనే విత్ క్లాత్ వచ్చేస్తది కాబట్టి అది బెటర్ అనుకోవచ్చు. ఇంక ఇవన్నీ చూస్తూ ఉన్నా అవి కొంచెం కుట్టాను. ఇది నెక్స్ట్ రోజనమాట. నేను ఫ్రైడే మార్నింగ్ ఇక్కడ దిగానా, సాటర్డే రోజు ఇది. ఫ్రైడే మొత్తం యూట్యూబ్ వాళ్ళే మొత్తం స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. సాటర్డే రోజు ఇచ్చాననమాట. ఇవి ఇంకా కటింగ్ చేయాల్సినవి. నాకు నిజంగా రైస్ వండుకున్నాము, రసం చేశాను, చికెన్ ఉంది. అసలు తినాలంటే లోపలికి వెళ్ళట్లేదు. టెన్షన్ తోటి బీపీ డౌన్ అయిపోయేటట్టుంది. అంత ఘోరంగా ఉంటుంది. అంటే జాబ్ బెస్టా, బిజినెస్ బెస్టా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి కదా! అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు నిజంగా నాకు అనిపిస్తుంది ష్యూర్‌గా బిజినెస్సే బెస్ట్. కొన్ని కొన్ని అదే దేనికుండే ప్రిఫరెన్సెస్ దానికుంటాయి అనుకోండి. ఎందుకంటే జాబ్ ఏంటంటే కొంచెం పీస్‌ఫుల్‌గా చేసుకోవచ్చు. తిడతారు కొంచెం మన హైయర్ అఫీషియల్స్. బట్ స్టిల్ ఆ హాలిడే ఏదైతే ఉందో దాన్నైనా మనం ప్రశాంతంగా చేసుకోగలం అనమాట. ప్రశాంతంగా ఉండగలం. బట్ ఈ బిజినెస్ చిన్నదైనా సరే, పెద్దదైనా ఈవెన్ అరటికాయల బండైనా సరే, లేదా ఇంకేదైనా పెద్ద షాప్ అయినా సరే సింగిల్ డే కూడా లీవ్ తీసుకోవడానికి ఉండదు. మనం తీసుకోవాలన్నా ప్రశాంతంగా తీసుకోలేము. ఒకవేళ లేదు నేను ఈరోజు ఏం స్టిచ్ చేయను, నేను ఊరికనే ఉంటాను అనుకున్నా, ఎవరిదైనా రిజెక్ట్ చేశానంటే మనం ఇక్కడ ప్రశాంతంగా బతకలేము అనమాట. అలా ఉంటుంది సిచ్యువేషను. సో కొన్నిసార్లు జాబ్ బెటర్ అనిపిస్తుంది. బట్ అది మంచి సాలరీ ఉంటే జాబ్ బెటర్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇవన్నీ ఉంటారు కదా చాలా, అవి జాబ్ బెటరే అనిపిస్తుంది. బట్ ఈ మరి 10,000, 15,000 ఈ టైప్లో ఉండేదానికంటే కంపేర్ చేస్తే మాత్రం ఇది ఇప్పుడు నేను చేస్తున్న ఈ వర్క్ బెటర్ అనిపిస్తుంది. బట్ నాకు నేను ఇది కటింగ్ చేస్తున్నా కదా, ఈరోజు నైట్ లోపే ఇవ్వాలన్నమాట. ఒక ఫ్రాకు, ఒక 2 బ్లౌజెస్, అవి కూడా కొంచెం మోడల్ అనమాట. ఫ్రాక్ అయితే చాలా టైం పట్టింది. నేను చూపిస్తాను మీకు ఆ ఫ్రాక్ ఎలా ఉందో కూడా. నేను ఇవి కటింగ్ చేసేటప్పటికి ఒక కస్టమర్ వచ్చారు, న్యూ అనమాట. కొత్తగా ఇంటి పక్కకు వచ్చారంట. మగ్గం వర్క్ చేస్తారా అని అడుగుతున్నారు. చాలామంది అడుగుతున్నారు. బట్ వర్కర్ని పెట్టుకుంటే రిస్కీ అయిపోతుంది అని చెప్పి నేను ఈ మధ్య పెట్టడం లేదనమాట వర్కర్ని. తను అడిగారు, మీరు మగ్గం వర్క్ చేస్తారంటే లేదండి అని చెప్పి తను అడిగారు. మళ్ళీ సారీ చూయించి ఈ నేను బ్లౌజెస్ ఎందుకు ఇచ్చా అంటే మీరు కుట్టినవి ఏమన్నా చూపిస్తారా అని అడిగారు. అప్పుడే నేను యూట్యూబ్ వాళ్ళవి ఇవ్వడానికి పెట్టున్నాను. ఇక్కడ నేను మగ్గం వర్క్ చేసే వాళ్ళ అడ్రస్ చెప్తున్నాను అనమాట. మీరు చేపిస్తారా అని అడిగారు. నాకేంటంటే మెయిన్ అక్కడికి వెళ్ళి తిరగాల్సి వస్తుంది. నాకు అంత టైం ఉండడం లేదు. ఆ తిరిగే టైంలో నాకు ఒక బ్లౌజ్, ఒక ఫ్రాక్ ఏదో ఒకటి అయిపోతుంది అనమాట. పైగా ఒక టెన్షన్, మన హ్యాండ్స్లో అయితే ఇదే శారీ అనమాట. చూపించి దీనికి కంప్యూటర్ వర్క్ బాగుంటుందా లేదంటే మగ్గం వర్క్ బాగుంటుందా అని అడుగుతున్నారు. నేను చెప్పా మీ బడ్జెట్ని బట్టి. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ ఏంటంటే కొంచెం బ్రైడల్ లుక్ అయినా ఒక 1500లో వస్తుంది. అదేంటంటే కొంచెం 3,500 నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా నేను మీ ఇష్టం అండి. నేను చివరి వరకు కూడా ఏం చెప్పలేదు. మ్యాక్సిమం నేను కస్టమర్కే చాయిస్ ఇస్తాను. నేను ఇలా వేయించుకుంటే బాగుంటుంది, అలా వేయించుకుంటే బాగుంటుందని ఏం చెప్పలేం కూడా. ఎందుకంటే కంప్యూటర్ వర్క్ బాగుంటుందా, మగ్గం వర్క్ బాగుంటుందా అంటే ఏం చెప్తాం. నేను మగ్గం వర్క్ చేస్తా, కంప్యూటర్ వర్క్ కూడా చేస్తా. బట్ అది కస్టమర్ ప్రిఫరెన్స్ అనమాట. మగ్గం వర్క్ నచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు స్టోన్స్ పాడైపోతాయి, నేను కంప్యూటర్ వర్కే వేయించుకుంటా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లేదా కంప్యూటర్ వర్క్ బడ్జెట్లో వస్తుంది కదా, 1000 నుంచే ఫుల్ హ్యాండ్స్ డిజైన్స్ ఉంటాయి కదా, సో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా ఎవరి చాయిస్కి వాళ్ళు మ్యాక్సిమం వదిలేస్తాను అనమాట. నాకు అలా చెప్పలేను. సో మొత్తం ఇలా కటింగ్ చేసుకుంటూ అనుకుంటూ ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారో అక్కడ. నేను ఎప్పుడూ చిన్నోడు వాడైతే అసలు అంటే ఇక్కడ పెట్టి అక్కడికి వెళ్ళడం కానీ, పిల్లల్ని అక్కడ పెట్టి ఇక్కడ ఉండడం కానీ ఎప్పుడు చేయలేదు. హైదరాబాద్ వచ్చాక అక్కడ ఉన్నప్పుడు చేసేవాళ్ళం అన్నమాట. కందుకూరులో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు పక్కనే ఉండేవాళ్ళు కాబట్టి ఒక్కరోజు అట్లా ఉంచుకునేది శాన్విని. కానీ చిన్నోడు పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ అట్లా ఉండలేదన్నమాట. మ్యాక్సిమం ఎందుకు డేస్ నుంచి నా దగ్గరే ఉన్నారు. 3rd మంత్ నుంచి ఇంకా శాన్వి అప్పుడు ఏంటంటే నేను జాబ్ చేసేదాన్ని. సో నేనే వదిలేసి వెళ్ళేదాన్ని అనమాట. నైట్కి వస్తాను బట్ మార్నింగ్ టైంలో వీడైతే ఇంకా నా దగ్గరే ఉంటాడు. సో కొంచెం మిస్ కంటే కూడా ఏంటంటే ఏదో అంటే ఓన్లీ ఫాదర్ దగ్గర వదిలేసి వచ్చామా అన్నట్టు ఒకటి ఉంటుంది. అంటే అమ్మమ్మ ఉంది, అమ్మమ్మని అక్కడ పెట్టేసి వచ్చామన్నమాట. మెయిన్గా ఏంటి అంటే
ఇప్పుడు నేను కటింగ్ చేస్తుంది ఏంటంటే, అసలు స్కిప్ కూడా చేయలేనివనమాట. పాపం తనవి 3 ఉన్నాయి. నా బంగారం వంటి కస్టమర్స్‌లో ఇదొకటనమాట. నా ఇష్టం వచ్చినట్టు కుట్టమంటది. నీ ఇష్టం అంటది. బట్ దాన్ని మనం ఎప్పుడు యూజ్ చేసుకోకూడదు. పైగా తనకి నచ్చింది ఈ సారీ. సో, ఏం కుట్టమంటావు అని తననే అడిగి, కట్ వర్క్ పెట్టమంటావా అంటే, కట్ వర్క్ పెట్టమంది. ప్రిన్సెస్ కట్ ఏసుకుంటది. అన్నీ ప్రిన్సెస్ కట్టే ఉంటాయి. ఈవెన్ తన నుంచి నాకొక 20 కస్టమర్స్ దాకా వచ్చుంటారు. ఎందుకంటే తను స్కూల్‌లో వర్క్ చేస్తదనమాట. కరిష్మా అని. స్కూల్‌లో వర్క్ చేస్తుంటే తన దగ్గర నుంచి చాలామంది కస్టమర్స్ వస్తారు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు వస్తారు కదా! అట్లా ఈ మొత్తానికి అక్కడ పెట్టున్నాను కదా! నేను ఇందాక హ్యాండ్స్ ఏస్తున్నా అని ఆ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేశాను. అంటే ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నా కదా! కరిష్మా బ్లౌజ్ అని ఇలా కట్ వర్క్ చేసి పెట్టమనింది తను. వెరీ షార్ట్ హ్యాండ్స్ ఏసుకుంటది. సో, షార్ట్ హ్యాండ్స్ పెట్టేసి మంచిగా స్కాలప్ అనేది పెట్టాను. తన బాబు బర్త్‌డే అనమాట. నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే రావాలి అంటది. కానీ నేను వెళ్ళకూడదు. వెళ్ళలేని పరిస్థితి. సో, ఇది ఇలా ఉండగానే ఇందాక అడిగింది కదా! కంప్యూటర్ వర్క్ బెస్టా? మగ్గం వర్క్ బెస్టా? అని తను మళ్ళీ సారీ తీసుకొచ్చింది. లేదండి మా హస్బెండ్ కంప్యూటర్ వర్కే బెటర్‌లే అదే ఎంచుకో అంటున్నారు అని చెప్పి, సరే అన్నీ బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్లౌజ్ కూడా తీసుకొచ్చింది. నేను వెళ్ళే సిచ్యువేషన్ కాదు. ఎందుకంటే హరి లేడు కదా ఇక్కడ. సో, బ్లౌజ్ కూడా తనే తీసుకొని వచ్చేసిందనమాట ఒకటేసారి. ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశా. ఎట్లా ఉందంటే అసలు అన్నం తినలేదు. నా ఫేస్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతది. ఏం తినలేదనమాట. వేసుకున్నా మార్నింగ్ బోండా ఏదో సంథింగ్ ఏం తీసుకొచ్చాడో కూడా నాకు గుర్తులేదు. అలా వేసుకున్న, రసం వేసుకున్న, చికెన్ వేసుకున్నా కానీ నా వల్ల కాలేదు. అందుకనే జీరా సోడా తాగుతున్నా. ఇన్‌స్టెంట్ వస్తదనమాట. ఇది నాకు పెట్టి చూపించడానికి ఒక మానిక్వీన్ ఉంటే బాగుండేది డ్రెస్ అనిపించింది. నాకు కుదరలేదనమాట పట్టుకోవడానికి. వెనక అది కడితే లేదా పాపకు వేసినప్పుడైనా బాగుంటుంది. నేను వీడియో తీసే టైంకి తను వచ్చేసిందనమాట తీసుకెళ్ళడానికి. తనతో మాట్లాడుతూ వీడియో తీస్తున్నా. అసలు ఆ ఫ్రిల్స్ కానీ అవన్నీ కానీ ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. ఇది కొంచెం సాఫ్ట్ క్లాత్ అనమాట. ఏమంటారు మెరుస్తా అలా కాకుండా కొంచెం సాఫ్ట్. సో, కొంచెం అణుగుతుంది ఇది. నేనేం చెప్పానంటే లోపల కెన్ కుడితే బాగుండేదా అని అడిగారు తను. లేదండి కెన్ స్కర్ట్ కుట్టించుకోండి అన్నిటికీ యూజ్ అవుతుంది. నేను ప్రతిదానికి అమౌంట్ తీసుకుంటా కెన్ కుట్టడానికి. బట్ మీకు యూజ్ అవుతుంది కదా! ఒక స్కర్ట్ కుట్టించుకుంటే అన్నిటి మీదకి యూజ్ అవుతుందండి అని చెప్పాను. అవునా అని చెప్తున్నారనమాట. ఇది నాకు పెట్టి చూపించడానికి కుదరలేదు. చాలా ట్రై చేశా కానీ అవ్వలేదు ఇంకా. సో, తను మాట్లాడుతున్నారనమాట. ఒక బ్లౌజ్ కూడా ఇస్తావా అని అడుగుతున్నారు. నా సిచ్యువేషన్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇట్లా ఉందండి. మీకు నిజంగా ఎమర్జెన్సీ అంటే ఇస్తా అంటే పర్లేదులెండి. మీరు ట్రై చేయండి మ్యాక్సిమము అని చెప్పేశారు. చెప్పేసి ఇదేంటంటే వాళ్ళకి పెళ్ళుందనమాట తనకి. వాళ్ళ రిలేటివ్స్‌లో పెళ్ళుంది. సో, ఆ పెళ్ళికి వేసుకెళ్ళాలని పాపం తన ఒక డ్రీమ్ డ్రెస్ అనుకోండి ఇంకా. అలా నేను ఇది స్టిచ్చింగ్‌కి 500 తీసుకున్నా. అండ్ వర్క్‌కి 250 తీసుకున్నా. అంతవరకే. ఒక 750 అయిందనుకోండి వర్క్ ప్లస్ స్టిచ్చింగ్ 500 అంటే ఎందుకు 500 తీసుకోవాల్సి వచ్చిందంటే మెయిన్ ఓని అది ఉంది కదా! ఆ బెల్ట్ చాలా టైమ్ టేకింగ్ అండి. ఇది నేను నార్మల్ యాక్చువల్‌గా ట్రిప్ అనుకున్నా. ట్రిప్ ఇంక క్యాన్సిల్ అయిపోయిందిలే కానీ, ఆ ట్రిప్ కోసం మిడ్డీ పైన టాప్ పెట్టా అనమాట. మిడ్డీ కింద స్కర్ట్ ఉంది నా దగ్గర. స్కర్ట్ మీదకి టాప్ పెట్టా. బట్ అది వచ్చింది ఇప్పుడు. బట్ అవసరం లేదనుకోవాలి ఇప్పుడు ఇంకా. సో, ఇంక జస్ట్ చూస్తున్నా. బాగుంటే ఉంచుకుందాం. లేదంటే రిటర్న్ పెట్టేద్దామని. అయితే చాలా బాగుంది క్లాత్ కూడా. కాస్ట్ కూడా ఒక 250 అట్లా పడినట్టుంది. మీకు కావాలంటే చెప్పండి. నేను లింక్ ఇస్తా. నేను ఆల్రెడీ ఇది మీకు షార్ట్‌లో చూయించాను కదా! ఒక 60+ ఏజ్ ఆంటీకి కుట్టానని. తనకిచ్చేసాను. తను ఇంకో సారీ తెచ్చుకుందనమాట. అలానే సన్నగా ఏమైనా డిజైన్ చేయమ్మా దీనికి కూడా. ఒక చిన్న కంప్యూటర్ వర్క్ ఎయమ్మా. ఒక 500 బిలో అంటే నేను ఒకటి డిజైన్ తనకే చూయించాను. అది 450 రూపీస్ అనమాట. నేను అది వేసిన తర్వాత చూపిస్తా. అది ఊరెళ్ళాక వేసిస్తా ఆంటీ ఇట్లా వెళ్తున్నా నేను రేపే అని చెప్పంటే, నేను ఫ్రైడే మార్నింగ్ ఇక్కడ దిగా. మళ్ళీ సోమవారం నైట్‌కి ఎక్కేయాలి. అంటే అక్కడ ఒక 3 డేసే గ్యాప్ ఉందనమాట. ఆ 3 డేస్‌లోనే మేబీ ఒక 10,000 వరకు నేను కుట్టేసుంటా. అంటే కంప్యూటర్ వర్క్ అయితే ఏమి, స్టిచ్చింగ్ అయితే ఏమి. కానీ ఇలాగే కానీ వర్క్ చేస్తామంటే తొందరగా గోయిందా అనేస్తాం మనం. అలా చేయకూడదు అసలు. కొంచెం మినిమల్‌గా చేసుకుంటూ ఉండాలి ఎన్ని వచ్చినా సరే. నాకు మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమయ్యిందంటే చెల్లెలు ఊరికెళ్ళింది. చెల్లెలు గనక ఉండుంటే మండే వరకు అసలు ఇద్దరం షేర్ చేసుకుంటాం కాబట్టి
నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించేది. ఇవన్నీ నేను చెప్పా కదా! సాన్వి వాళ్ళ హెడ్ మాస్టర్స్‌వి అని. తనవి కటింగ్ చేసేసాను అనమాట 4. కటింగ్ చేసేగానే అవి కుట్టేంత వరకు ఇంకా టెన్షన్‌గానే ఉంది. ఎందుకంటే అవి చాలా టైమ్ టేకింగ్. నాకు ఇప్పుడున్న ఇంత క్రిటికల్ సిట్యుయేషన్‌లో కుడతానా? లేదా? అనేది చాలా ఉంది. బట్ మొత్తం అయితే కటింగ్ చేసుకున్నా. అవి ఒక 4, ఇంకొక వేరే వాళ్ళయి ఒక 4, ఒక్కొక్కటి అలా ఉన్నాయి. అర్జెంట్ వరకు ఇక దీన్ని ఇంకా స్కిప్ చేయలేము అన్నంత వరకు మాత్రమే స్టిచ్ చేసి ఇచ్చాననమాట. ఇంకా స్కిప్ చేసేవన్నీ ఇట్లా పరిస్థితి అని అందరికీ చెప్పాను. నేను ఇప్పుడు స్టిచ్ చేయలేను, రాగానే మీకు నేను రెస్ట్ తీసుకోకుండా అయినా సరే చేసిస్తాను అని. కటింగ్ చేసేదానికంటే కూడా క్లీనింగ్ ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా! టైలర్స్కే తెలుస్తుంది బాధ. చాలా టైం పట్టేస్తుంది. ఎందుకంటే మొత్తం చెత్త ఉంటుంది కదా! ఆ చెత్తలో మళ్ళీ కొన్ని అవసరమైనవి ఉంటాయి, కొన్ని అవసరం లేనివి ఉంటాయి. యాక్చువల్గా ఇప్పుడు మడత వేస్తున్నది కూడా నేను ఇచ్చేసి వెళ్దాం అనుకున్నా. బట్ స్టిచ్ అయితే చేయలేదు. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకే మండే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో నేను అదైతే స్టిచ్ చేయలేదు. తనకు అర్జెంట్ లేదులే, బట్ చాలా రోజులు అయిపోయింది తను అర్జెంట్ లేదని అడగలేదని నేను కామ్గా ఉండిపోయా అని చెప్పి అనుకుంటూ ఉన్నా. ఇంకా మొత్తం అదంతా క్లీన్ చేసేసుకొని పడుకోవాలి. ఎందుకంటే ఇది నైట్ అస్సలు నాకు కటింగ్ చేయాలని కొంచెం కూడా లేదు. ఎందుకంటే ఇది ఫ్రైడే నైట్ అనమాట. ఫ్రైడే నైట్ అంటే ఏమైపోయింది, ఫ్రైడే నైట్ కాదు, సాటర్డే నైట్. సాటర్డే రోజు తన యూట్యూబ్ కస్టమర్ వచ్చారు. తనవన్నీ చిన్న వర్క్స్ ఉంటే మొత్తం చేసి ఇచ్చేసరికి చాలా టైం పట్టింది. అన్నీ వేసుకొని చూసి చాలా బాగా వచ్చింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మన మీద నమ్మకం పెట్టుకొని వచ్చారు కదా. నేను చెప్పా కదా తనదే అనమాట ఈ వర్క్. ఇది మొత్తం ట్రిమ్మింగ్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి ఇది స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. అసలు ఎంత బాగుందో నేను ఒక షార్ట్లో దీని అనేది చూపిస్తాను. అది వేస్తుంటే నాకు ఇంకా అది మిషన్ ఆగట్లేదనమాట. ఆగలేదు అన్నప్పుడు ఆపబుద్ధి కాదు. నేను స్నానం చేసి అవి కటింగ్ చేసి క్లీనింగ్ చేసి స్నానం చేసి వచ్చాను కానీ అది ఇంకా ఆగలేదనమాట. సరే ఆగలేదు కదా, వేస్తుంది కదా అంటే థ్రెడ్ అనేది తెక్కుండా వేస్తుంది. మొత్తానికి ఒక హ్యాండ్ వేసేసి మిగతా హ్యాండ్ సగం వేసేసి పడుకున్నా. గుడ్ నైట్.